మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2026 ఏప్రిల్ కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. లూకా సువార్త 25వ అధ్యాయము 49వ వచనము. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, తండ్రి అయిన యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుకు సర్వాధికారము ఇచ్చి ఈ లోకమునకు పంపి ఉన్నాడు. మన రక్షకుడైన యేసుక్రీస్తు తను నమ్మిన వారిని తండ్రి ఇచ్చిన వాగ్దానముతో నింపడానికి మనల్ని తన స్వరక్తమిచ్చి పాపక్షమాపణ ఇచ్చి పాపమును పరిహరింపచేసి నీతిమంతులనుగా పరిశుద్ధాతో బలపరిచి శక్తినిచ్చేవాడు నేటికి ఇచ్చుచున్నాడు. ఆయన శక్తి పొందిన మనము దేవుని వాక్య వాగ్దానమును ధ్యానిస్తూ ఆయనకు సమీపంగా నుండి ప్రార్థిస్తే తండ్రి ఇచ్చిన వాగ్దానములన్నీ మనకును అనుగ్రహించి తన మార్గంలో పయనించేటట్లు ఇతరులకు మాదిరిగా నడిచే విధముగా చేయువాడై ఉన్నాడు. ఆయన ఇచ్చిన వాగ్దానము అందుకున్న శిష్యులు యేసుక్రీస్తు తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత స్వస్థతలు, అద్భుత కార్యములు ఎన్నో చేసి ఉన్నారు, సువార్తను ప్రకటించి ఉన్నారు. నేటి దినములలో పరిశుద్ధాత్మ అందరిలోనూ ఈ వాగ్దానము ద్వారా దర్శిస్తూ స్వస్థతలు, అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేయుచు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము ఇచ్చుచు రక్షణ కల్పిస్తూ దేవుని సువార్తను కొనసాగించుచూ ఉన్నారు. కావున మనము ఇట్టి వాగ్దానం అందుకుని యేసయ్యను వేడుకుంటే మనం చేయించిన ప్రార్థనలు సఫలం చేసి స్వస్థతలు అనుగ్రహించి కావలసినవన్నీ నెరవేర్చుచు పరిశుద్ధాత్మ శక్తితో మనల్ని దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ నివసించే వారిగా చేయుచు ఆశీర్వాదములతో నింపువాడై ఉన్నాడు. నేడు ఈ వాగ్దానం అందుకున్న మనము నిరంతరము దానిని పట్టుకుని నెరవేర్చుకోగల ధన్యతతో యేసుక్రీస్తు ప్రభువు మన ఎల్లరకు తన కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. మాపై నిరంతరము నీ ప్రేమను కురిపించే మా క్రీస్తు ప్రభువా, ఇరుకైన మా జీవితంలో నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి విశాలపరచుము. అట్టి రీతిగా నీ దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమ్మరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకునుము. ప్రతిదినము నీ వాక్య వాగ్దానం చదవడానికి నీ గొప్ప తలాంతులకై స్తోత్రములు చెల్లిస్తూ మాకు కావలసిన ప్రతి యుగులను సంపూర్ణంగా దయచేసి సాక్షిగా నిలుపుము. ఎవరైతే ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్నారో ఆ ప్రతి బిడ్డపై నీ దీవెనల వర్షం కుమరించుము. మా కొరకై తన రక్తమును గొర్రెపిల్ల వలె సిలువపై అర్పించి ఆ రక్తంలో సంపూర్ణ స్వస్థతలతో, అద్భుతములతో, ఆశీర్వాదములతో నింపుచున్న యేసుక్రీస్తు నాథుని పుణ్యనామమున అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన తన పరిశుద్ధమైన ప్రభావముతో అన్ని రోగములను, వ్యాధులను, సైతాను శోధనలను, కష్టములను, నష్టములను, ఇబ్బందులన్నిటిలో నుండి విజయం దయచేసి తన కృపలతో ఆనందింపచేయును గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను